వాళ్ళు ఊర్లోకి రమ్మంటే కలెక్టర్ గారు వచ్చిండ్రు. వచ్చినప్పుడు సరే ఆ తోపులాటలో అనుకోకుండా జరిగింది. దాన్ని అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి కలెక్టర్ గారు ఖుద్దు అంటుర్రు ఈ దాడి జరగలేదని. సరే జరిగింది, దాడి జరిగింది చూసినాం, మనం అందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకూడదు. నేననేది ఏంటంటే ముఖ్యంగా అక్కడ ఉన్నట్టు అందరూ కూడా రైతులే. మరి రైతులు ఏం చేయాలి? వాళ్ళు వ్యవసాయ భూమి పోతుందని ఒక బాధలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళను అందరూ కూడా పిలిచి ఒకసారి మాట్లాడి ఈ రకంగా మీకు కంపెన్సేషన్ వస్తది, మీకు ఉద్యోగాలు వస్తాయి, ఇంకా మీకు ఏం కావాలనేది అడిగే నాయకుడే లేడు. కాబట్టి దాన్ని వాళ్ళను ఒప్పించి తీసుకుంటే బాగుండేదన్నది దాని పరిణామాలు ఇలా పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని ఇలా నెపం పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి నాయకుడు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారితో 42 సార్లు మాట్లాడిండ్రు అని చెప్పి ఆ నెపం పెట్టి ఆ నాయకుని ఇలా కేసులో ఇరికించడం, దాన్ని ఏవన్గా చేయడం, దాన్ని ఇలా కేటీఆర్ సూచనతో చేసిండని ఇవన్నీ కూడా చూస్తున్నాం మీడియా ద్వారా. కానీ ఇవన్నీ కూడా మంచి పరిణామాలు కాదు. ఇలా ప్రభుత్వం